హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. నేను ఫోటోగ్రాఫర్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం న్యూ కన్స్ట్రక్షన్ సూపర్ లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ చూడబోతున్నాం. చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్స్ వచ్చి ఫ్లోర్ కి ఒక ఫ్లాటే ఉంటది. అలాగే 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అనమాట. అలాగే మన ఫ్లాట్స్ కి చక్కటి విశాలమైన కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. అలాగే మన బిల్డింగ్ ముందు 40 ఫీట్ రోడ్డు ఉంది, విశాలమైన రోడ్డు. అలాగే మనకి చక్కటి మంచి కంపెనీ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఫ్లాట్ వచ్చి ఒక ఇండివిజువల్ హౌస్ ప్రైవసీగా ఎలా ఉంటుంది, మనకి చక్కగా అంత బాగుంటది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి చూడాలా అని ఒక ఉత్కంఠ వచ్చేస్తుంది అనమాట. మీకు అంత బాగుంటది. చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే స్కిప్ చేస్తే ఈ ఇంటి అందాలు కొన్ని మిస్ అయిపోతారు. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అలాగే మన ఫ్లాట్స్ సింహద్వారం వచ్చి తూర్పు సింహద్వారం ఫ్లాట్స్ అనమాట. అలాగే మనకి ఫ్లాట్ వచ్చి ఒక వడ్డించిన విస్తర ఎలా ఉంటుంది మనకి, ఆ విధంగా ఉంటది అనమాట. A to Z అన్ని రెడీ చేసి పెట్టి ఉంచారు మన కోసం. విత్ కబోర్డ్స్ తో ఇంటీరియర్ కూడా సూపర్ గా చేయించారు. నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరు మీ ఇంటి మహారాణి గారితో కలిసి ఫ్యామిలీ మొత్తం వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చకపోతే ఒట్టు, అంత బాగా నచ్చుతుంది అనమాట ఫ్లాట్ వచ్చి మీకు, ఓకేనా? అలాగే మనం దేవుడిని ప్రశాంతంగా పూజ చేసుకోవటం కోసం దేవుడికి పూజా రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు మనకి. చూడండి, ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అలాగే మన మనసులో మన సొంతిల్లు ఇలా ఉండాలి అనుకునే మన అభిష్టం మేరకు ఉంటుంది అనమాట ఈ హౌస్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్స్ ఎక్కడో చెప్పలేదు కదా. ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి విజయవాడలో మహానాడు రోడ్ లో ఆయుష్ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కనకదుర్గ సొసైటీ కాలనీ అని ఉంది. మంచి క్లాస్ రిచ్ ఏరియా అనమాట. చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా అనమాట. ఈ కాలనీలో ఉందన్నమాట ఈ బిల్డింగ్ వచ్చి మనకి, ఈ ఫ్లాట్స్. ఎలాగో మీరు నాకు కాల్ చేస్తారు కదా, అప్పుడు నేను చెప్తాను ఇంకా పూర్తిగా, ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 2085 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇందులో మనకి ప్లింత్ ఏరియా వచ్చి 1585 స్క్వేర్ ఫీట్, కామన్ ఏరియా వచ్చి 400 స్క్వేర్ ఫీట్, అలాగే మనకి కార్ పార్కింగ్ వచ్చి 100 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి 62 గజాల స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి 1,16,00,000 చెప్తున్నారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, మన ఫ్లాట్స్ కి దగ్గరగా ఆయుష్ హాస్పిటల్ వచ్చి 1 కిలోమీటర్ దూరంలో ఉంటది. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గానీ గవర్నమెంట్ హాస్పిటల్ గానీ ఓన్లీ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి అనమాట. అలాగే బెంజ్ సర్కిల్ వచ్చి మనకి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటది. ఇంకా ఏదైనా సరే అన్ని రకాలుగా అన్నిటికీ మనం దగ్గరగా ఉన్నట్టే లెక్క. అంత మంచి ఫాష్ ఏరియా అనమాట ఈ ఏరియా వచ్చి. అందుకని మీరు తప్పకుండా రండి ఒకసారి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా సొంత ఇంటికల్ నిజం చేసుకోవడానికి మీరు హెల్ప్ చేస్తున్న అవుతారు. అలాగే మీ హౌసెస్ ఏమైనా సేల్ చేయాలి అంటే మన ఛానల్ ద్వారా సేల్ చేసి పెడదాము, కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.